దీని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఒక బిడ్డ తన తండ్రిని హత్య గావించబడ్డ ఒక కూతురు సునీతారెడ్డి గారు ఆమె చేస్తున్న పోరాటం అంటే ఏదో చిన్న స్థాయి వ్యక్తులతో కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రితో నా అనేక మంది రౌడీ గ్యాంగ్స్ తో ఉన్నటువంటి కాలకేయుల బ్యాచ్ తో ఉన్నటువంటి ఒక టీం మీద అలుపెరగని పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారికి ఈ సందర్భంగా నా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నానండి. ఎందుకంటే ఒకళ్ళది ఆరాటం, ఒకళ్ళది పోరాటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆరాటం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆయన్ని శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటిది ఆయన ఆరాటం. సునీతారెడ్డి గారు తండ్రి యొక్క మరణం గురించినటువంటి వాస్తవాలు బయటికి రావాలా, నిజమైన దోషులు చట్టం ముందు నిలబెట్టాలా, వాళ్ళకి శిక్ష పడాలా అనేటువంటిది సునీతారెడ్డి గారి ఆకాంక్ష. సరే, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి అనేకమైన అంశాలు మీరు చూస్తే సిబిఐ విచారణకు వస్తే, సిబిఐ ఒక కేసు మీద విచారణకు వస్తే అదే సిబిఐ ఆఫీసుల మీద కేసులు పెట్టినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎక్కడ భారతదేశంలో ఇటువంటి ప్రాక్టీస్ మనం చూడం. అనేకమైనటువంటి సార్ చంపుతామని కూడా బాంబులేస్తామన్నారు కదా వాళ్ళ వెహికల్ పైన. అంత మాత్రమే కాదు, ఒక హాస్పిటల్లో అవినాష్ రెడ్డి గారు దాక్కుంటే వీళ్ళు సైన్యాన్ని ఆ హాస్పిటల్ ముందు పెట్టి విశ్వభారతి కర్నూలు అడ్డుపెట్టి వాళ్ళని రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. జనరల్ గా ఎవరైనా సరే తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు, అది మరి ముఖ్యంగా పులివెందుల లాంటి ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నని హత్య గావించబడితే ఆకు కదలలేదు అంటే అక్కడే అర్థమవుతుంది ఆ హత్యలో పాల్గొన్నది పూర్తిగా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు రాజారెడ్డి గారి హత్య కూడా జరిగిన సందర్భంగా ఊర్లు తగలబెట్టారు, అనేక మందిని తగలబడేటువంటి మంటల్లో వేసి చంపారు, ప్రతీకార దాడులు చేశారు. అంటే ఇక్కడ ఎటువంటి గొడవ జరగలేదు. అందరూ కూడా వివేకానంద రెడ్డి గారిది ఒక హార్ట్ అటాక్ గా పోర్ట్రే చేసేటువంటి ప్రయత్నం చేశారంటే అక్కడే మనకి వాస్తవాలు అప్పుడే అర్థమైనాయి. ఎంటైర్ కేసులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, సైదా గారు కూడా ఉదహరించారు, జరిగినటువంటి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఈ హత్య మోపాలి, చంద్రబాబు నాయుడు గారే ఈ హత్య చేపించారు అనేటువంటి ఆలోచనతో జరిగిన వాస్తవాలు, అంటే ఆయనకి ముందు తెలిసిందా, చంపినాక తెలిసిందా, చంపే ముందే తెలిసిందా అనేటువంటిది పక్కన పెడితే అది విచారణ సంస్థలు తెలుస్తాయి. ఇప్పుడు ఆ హత్యని పూర్తిగా ఎలా జరిగింది అనేటువంటిది పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్, సెకండ్ టు సెకండ్, ఏ టైంకి ఎక్కడ కొట్టారు, తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు, ఏమేమి రాయమన్నారు, ఎలా చంపారు అనేటువంటి పూర్తి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఆ కేసు సంబంధించి పూర్తి ఎన్ని దెబ్బలు పడ్డాయి, బలమైన ఆయుధం అని ఆయనే చెప్పారు. తర్వాత అసలు తర్వాత యథార్థంగా జరిగినటువంటి హత్యలో పాల్గొన్నటువంటి ముద్దాయి అప్రూవల్ గా మారి జరిగినటువంటి సంఘటనని మీరు ఒకే ఫ్రేమ్ లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్, ఇటు దత్తగిరి చెప్పిన స్టేట్మెంట్ చూస్తే మక్కికి మక్కి యాజ్ ఇట్ ఈజ్ గా రెండు కూడా ఒకటే విధంగా ఉంటాయి. అంటే ఏంటి, ఎవరెవరి మధ్య సంబంధాలు ఉన్నాయి, ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొనేలాగా చేశారు. ఒకరిది ఇప్పుడు మీరు ఒక విషయం చూసారండి, ఈ హత్యకు సంబంధించి ఇది మర్డర్ ఫర్ గెయిన్, ఒకరి గెయిన్ ఏ దస్తగిరి అండ్ టీమ్ గెయిన్ ఏంటి, మనీ గెయిన్. అవినాష్ రెడ్డి గారిది పొలిటికల్ గెయిన్, జగన్మోహన్ రెడ్డి గారిది సీఎం చైర్ గెయిన్. అంటే ఈ విధంగా ఎవరి స్వలాభం కోసం వాళ్ళు అంతిమంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఈ భూలోకంలో లేకుండా చేశారు. నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నానండి. ఒక మాజీ పార్లమెంటేరియన్ ఎవరు వివేకా గారు, అటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, గతంలో పార్లమెంట్ గా సేవలు అందించిన ఒక సభ్యుడి యొక్క మరణానికి సంబంధించి అది ఈ విధమైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితిలో పార్లమెంట్ లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకని చేష్టలిడికి చూస్తా ఉందో, వాళ్ళు ఎందుకని స్పందించట్లేదో నాకు అర్థం కాల. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీగా చేశారు అనేక పర్యాయాలు. మరి వాళ్ళు కూడా పార్లమెంట్ లో దీనిపైన పోరాటం చేయట్లే, ఎక్కడ కనబడట్లేదు. అంటే నేను వాళ్ళు విమర్శించట్లా, ఈ పాయింట్ మిస్ అయ్యి ఉండొచ్చు. ఈ నాయకత్వం అన్నా సరే షర్మిలా గారు కానీ ఎవరన్నా రాహుల్ గాంధీ గారితో మాట్లాడాల్సినటువంటి అవసరం. అయితే ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి మీరు చూసే సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు, ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవి అందరం కూడా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే తెలుగుదేశం అయినా, మీరైనా, నేనైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి
మంచి ఆలోచన పనులు ఎవరైనా సరే ఆలోచిస్తుంది అంటే వివేకానంద రెడ్డి గారి యొక్క మరణానికి సంబంధించి వాస్తవాలు బయటికి రావాలా. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన నిజమైనటువంటి లోతైనటువంటి విచారణ జరగాల. Right, sir. చట్టాలు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 173 క్లాస్ 8 సార్ పెద్దలు సుబ్బారావు గారికి మా సోదరుడికి తెలియంది కాదు. ఇప్పుడు పోలీసులు లేదా సిబిఐ వాళ్ళు మాత్రమే మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ రీ ఇన్వెస్టిగేషన్ కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. మాకు వేరే దొరికిన ఇండివిజువల్ కంప్లైనెంట్కి లేదు ఆ ఫెసిలిటీ. నాకు తెలిసినంత వరకు సబ్జెక్టివ్ కరెక్షన్ సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్స్ ప్రకారం కూడా Right, దీంట్లో okay. సిబిఐ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మేము క్లోజ్ చేసేస్తున్నాం అనేటువంటి మాట కాకుండా దీన్ని మళ్ళీ విచారణ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయకుండా విచారణ ముగిసింది అనేది